బ్రేకింగ్ న్యూస్ పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసులపై టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్వీఎస్ఎన్ వర్మకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రైతులకు పనిముట్లు, మహిళల కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. అయితే స్థలం తక్కువగా ఉండటంతో నాయకులను నియంత్రించారు పోలీసులు. దీంతో ప్రాంగణంలోకి పార్టీ క్యాడర్ను అనుమతి ఇవ్వకపోవడంపై వర్మ అభ్యంతరం తెలిపారు. నేతలను నియంత్రిస్తున్న సమయంలో ఎస్పీని వర్మ ప్రశ్నించారు. అయితే పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాకు అవమానాలు ఏంటి, వెళ్లిపోతానన్న వర్మ వాగ్వాదానికి దిగారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వీఐపీలు ఎంట్రీ మాత్రమే ఉంటుందని ఎస్పీ సమాధానం ఇచ్చారు. దీంతో కొద్దిసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అటు పిఠాపురం వెళ్లిన వర్మకైతే అవమానం జరిగిందంటూ కూడా పోలీసులపై విరుచుకుపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంబంధించి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా కూడా అటు టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ, అతని అనుచరులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులతో గానీ లేదా పోలీసులతో గానీ తరచూ వివాదాలు చెలరేగుతున్నటువంటిదైతే చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ అటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ భవనంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కుట్టు మిషన్ల శిక్షణ శిబిరం వేదిక వద్దకు అటు మాజీ ఎమ్మెల్యే వర్మ వచ్చారు. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వివాదంతో టీడీపీ హోదాలో అయితే అక్కడికి కార్యకర్తలతో కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అంబేద్కర్ భవన్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మను అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇది చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి కేవలం సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు వెళ్తారు. మిగిలినటువంటి వాళ్ళకి అంటే వీఐపీలకి భద్రతా రీత్యా మేము సెక్యూరిటీ కల్పించలేము, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అందరికీ ఏర్పాటు చేస్తాము, అక్కడికి వెళ్లాలంటూ సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎస్పీకి వర్మకి కొంత వాగ్వివాదం అయితే జరిగింది. మాకు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎందుకు ఈ అవమానాలంటూ అక్కడ వర్మ కొంత అంటే ఎస్పీ మీద కోపగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వర్మ వెళ్లిపోయే ప్రయత్నం చేస్తూ కొంత అంటే అలజడి సృష్టించే అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వెంటనే ఎస్పీ బిందు మాధవ్ అలర్ట్ అయ్యి, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, సొంత నియోజకవర్గం కావడంతో ఏదైనా వివాదం చెలరేగితే ఇబ్బంది అనుకుని వర్మను వారించి వర్మను మాత్రం అక్కడ ఉంచే ప్రయత్నం చేసి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని కూడా ఆగ్రహించుకున్నటువంటి వర్మ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించే లోపే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంబేద్కర్ భవన్ దగ్గరికి అయితే రావడానికి జరిగింది. వచ్చిన వెంటనే వర్మను చూడడం, దగ్గరికి వెళ్ళి విష్ చేయడం, విష్ చేసిన వెంటనే ఇద్దరు కలిసి ఆ రిబ్బన్ కట్ అంటే ఈ శిక్షణా శిబిరానికి సంబంధించినటువంటి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్లారు. ఆ వర్మను కూడా పవన్ కళ్యాణ్ ఆ రిబ్బన్ పట్టించి కట్ చేసి దానికి అంటే అక్కడ ఒక శాంతివంతంగా జరిగేలాగా చూసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కనుక ఆ సమయానికి అక్కడికి రాకపోతే ఖచ్చితంగా అటు పోలీసులకి మాజీ ఎమ్మెల్యే వర్మకి ఇద్దరికి మధ్యన ఖచ్చితంగా గొడవ జరిగే అవకాశం అయితే ఉండేది. అది జరగకుండా కొంత పోలీసులు సమన్వయం పాటించడం, అదే సమయంలో అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద వివాదానికి తెరపడిందని చెప్పాలి. గతంలో నాగబాబు వచ్చినటువంటి సమయంలో కానీ లేదా పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత కానీ జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక వివాదానికి దారి తీసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ సమయానికి అక్కడికి రావడం కొంత సర్దుమణిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ అంతా కూడా నార్మల్ పొజిషన్ గా రావడం, అక్కడ ప్రారంభోత్సవం అయిన తర్వాత అందరూ కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజు, మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా అటు పిఠాపురంలో అయితే టీడీపీ జనసేన నాయకుల మధ్య కూడా ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు జరగడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పటి వరకు ఆ వివాదం సర్దుమణిగిందా? ఎందుకంటే దీనికి ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కూడా వీటికి పూర్తిగా ఎండ్ కార్డు పడే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అయితే అటు టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి ఉప్పు నిప్పులాగానే పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వస్తే ఆ ప్రోటోకాల్ కూడా వేరుగా ఉంటుంది.
జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పక్క నియోజకవర్గాలలో కూడా పవన్ కళ్యాణ్ కలవడానికి చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్లాంటి పార్టీ కేవలం పార్టీ పదవి తప్ప ప్రభుత్వపరమైనటువంటి ఏ రకమైనటువంటి పదవి లేకపోవడం, వర్మ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఆ కార్యక్రమాలకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్ ఇష్యూ అనేది ఖచ్చితంగా తలెత్తుతుంది. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే వర్మకి ఎలాంటి పదవి లేదు కాబట్టి అక్కడికి అధికారులు కానీ పోలీసులు కానీ రానిస్తున్నటువంటి లేదు. అదే ప్రశ్నిస్తూ వర్మ అయితే ప్రతిసారి ఒక వివాదానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అవి విఐపీ అంటే వర్మ కూడా విఐపీగానే గుర్తించారు, కానీ అవి అంబేద్కర్ భవన్ లో మాత్రం ఆయనకి అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విఐపీలకు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తరచూ ఇదే విధమైన వివాదాలు పవన్ కళ్యాణ్ వచ్చినా, జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వచ్చి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ వస్తుంది. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా లోపలికి వెళ్ళకపోవడంతో తన క్యాడర్ ఎక్కడ తనకి మిస్ అవుతుందనే ఉద్దేశంతో అటు వర్మ కూడా ఎప్పటికప్పుడు కేడర్ తన వెనకాల ఎంచుకుని వాళ్ళ వైపు ఒక విధంగా అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు సంఘటన విషయంలో కొంత సర్దుమరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో అటు పిఠాపురం పర్యటనకు వెళ్ళిన అటు వర్మకైతే మరొకసారి అవమానం ఎదురైందంటూ కూడా ఆయన ఎస్పీతో వాదనకు దిగారు. అయితే పలుమార్లు ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు పిఠాపురంలో ఏ కార్యక్రమాలకు వెళ్ళినా కూడా అటు టీడీపీ ఇటు జనసేన నేతల మధ్య అయితే వాగ్వాదం రాజుకుంటూ వస్తుంది. అయితే ఈ రోజు జరిగిన ఘర్షణకు సంబంధించి కూడా ప్రోటోకాల్ వివాదం లేకుండా చూసుకునేందుకే మేము ఇలా అడ్డుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు.